హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ బెరెడ్డి. ఈరోజు మనం ఈ వీడియోలో విన్నర్కి సంబంధించిన ఓటింగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. నిన్న నైట్ 10:30 తర్వాత ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయిపోయినాయి కదా, జియో హాట్స్టార్ అండ్ మొబైల్ మిస్డ్ కాల్స్ వచ్చేసరికి ఆ 1.5 అవర్లో ఎవరు ఎక్కువ అంటే ఎవరు టాప్ పొజిషన్లో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దాంతోపాటు యూట్యూబ్ మరియు ఇన్స్టాలోకి సంబంధించిన మన టాప్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, రివ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పోల్స్ తీసుకొని ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఎంత పర్సెంటేజ్ డిఫరెన్స్ ఉంది విన్నర్కు ప్లస్ రన్నర్కి ఎంత డిఫరెన్స్ ఉందనే దాని గురించి మాట్లాడుకుందాం. దానితో పాటు ఇప్పటికే 2 ప్రోమోస్ అయితే రిలీజ్ అయినాయి కదా, ఈ 2 ప్రోమోస్లో ఏముండింది, సో ఈ వీక్ అంతా ఏమేమి కంటెంట్ క్రియేట్ అవ్వబోతుంది, ఏం టాస్క్లు పెట్టబోతున్నారు అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఫైనల్గా నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, భరణి గారి బిగ్ బాస్ ఇంటర్వ్యూలో సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళిపోవడానికంటే ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ కానీ మీరు ఇచ్చే ఒక బూస్టింగ్ కానీ నాకు ఎంత ఉపయోగపడుతుందో మీకు అర్థం కావట్లేదు. నేను కానీ నా ఛానల్ కానీ బిల్డ్ అవ్వడానికి, నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి అయితే నాకు చాలా ఉపయోగపడుతుంది. అందుకే ఇంత రిక్వెస్టింగ్ అడుగుతున్నాను మిమ్మల్ని, దయచేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే నేనైతే చాలా కృతజ్ఞతగా ఉంటాను. మంచి కంటెంట్ క్రియేట్ చేస్తాను. వాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. అలాగే కొంతమందికి హైప్ సింబల్ కనపడుతుంది, హైప్కి ఇవ్వగలిగితే నా వీడియోస్ కానీ నా ఛానల్ కానీ యూట్యూబ్ ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. సో అలాగా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇలాగే మీ సపోర్ట్ ఉంటుందనేసి నేను గట్టిగా కోరుకుంటున్నా, ఉంటుందని కూడా నేను ఆశిస్తున్నా. ఓకే, మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పాయింట్ ఓటింగ్ అనాలిసిస్ సంబంధించి దాని గురించి మాట్లాడుకుందాం అండి. లాస్ట్ అంటే నిన్న ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయిపోయినాయి కదా, ఆ 1.5 అవర్లో ఎవరికి ఎక్కువ ఓటింగ్ పడే ఛాన్సెస్ ఉంది. దాంతోపాటు మన టాప్ రివ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓటింగ్ పోల్స్ ఏవైతే ఓటింగ్ పోల్స్ పెట్టారో ఆ ఓటింగ్ పోల్స్ అన్ని తీసుకున్నా నేను. మీరు కావాలంటే తమ్నైల్లో చూసుకోవచ్చు. తమ్నైల్లో నేను క్లియర్గా ప్రతి ఒక్కరి పేరుతో సహా మెన్షన్ చేశాను అనమాట. నాకు వీళ్ళని తక్కువ చేయాలి, వీళ్ళని ఎక్కువ చేయాలని ఏం లేదు. అందరు రివ్యూవర్స్ ఒపీనియన్స్ అయితే తీసుకున్నా. ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరము కంటెంట్ మీదే బతకాలి కాబట్టి నేను ఎవరినైతే తక్కువ చేసి మాట్లాడట్లేదు, ఎవరిని నేను ఎక్కువ చేసి మాట్లాడట్లేదు. అందరూ ఈక్వలే. సో అందరము ఈ యూట్యూబ్ మీదే బతుకుతున్నాం కాబట్టి సో పేరుతో సహా నేను మెన్షన్ చేస్తున్నాను. తప్పుగా అర్థం చేసుకోమాకండి, ఎందుకంటే ఇది నా ఛానల్ కానీ నాకు కానీ ఉపయోగపడుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను దీన్ని తీసుకుంటున్నా కాబట్టి సో మీరు అర్థం చేసుకుంటారని కూడా నేను అనుకుంటున్నాను. సో వెళ్ళిపోదాం. అనాలిసిస్ వచ్చేసరికి లాస్ట్ 1.5 అవర్లో వచ్చేసరికి మ్యాక్సిమం మనకు అందిన సమాచారం ప్రకారం అవ్వచ్చు, మన రివ్యూస్ చెప్పిన సమాచారం ప్రకారం అవ్వచ్చు, హాట్స్టార్ ఓటింగ్ అయితే కళ్యాణ్ పడాలకి ఎక్కువ పడింది అనేది అందుతుంది అనమాట. మీరు కావాలనుకుంటే Srinu65 ఆ బ్రదర్ యూట్యూబ్ ఛానల్ చూసుకున్నా కానీ రీసెంట్గా తను వదిలిన వీడియోలో తను క్లారిటీగా మెన్షన్ చేశాడు. ఇలాంటివి చాలా పోల్స్ కానీ లేకపోతే ఇన్ఫర్మేషన్స్ తీసుకొని నేను చెప్తున్నా. ఓటింగ్ అనాలిసిస్లో అంటే మరీ మీరు రిలాక్స్ అయిపోవాల్సిన అవసరం లేదు. కొంచెం తక్కువ డిఫరెన్స్ తోటనే ఉంది. ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు, ఎవరి పిఆర్లు వాళ్ళు అవ్వచ్చు, ఎవరి ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ కో యాక్టర్స్ కానీ వాళ్ళంతా మీకు నచ్చిన కంటెస్టెంట్స్కి ఓటు వేయించుకోండి. ఎందుకంటే లాస్ట్ డే వరకు సునీల్ డైలాగ్ ఉండింది కదా, సో లాస్ట్ ఓటు తేలే వరకు ఈ పెందుర్తి బాబు ఓటమిని ఒప్పుకోడు అనేసి. అలాగే లాస్ట్ మినిట్ వరకు ఎవరికి ఎలా ఉంటుందో చెప్పలేం పొజిషన్. బట్ టాప్ 1 and 2 పొజిషన్స్ అయితే కన్ఫర్మ్. బట్ ఎవరు విన్నర్ అవుతారో ఎవరు రన్నర్ అవుతారో అనేది అయితే కన్ఫర్మ్ లేదు. ఇంకా ఈ వీక్ అంతా ఉంది, మీకు నచ్చిన కంటెస్టెంట్స్కి అయితే ఓటేసుకోండి. దాంతోపాటు నేను మీకు చెప్తున్నాను కదా, సో కళ్యాణ్ పడాలకు హాట్స్టార్ ఓటింగ్ అయితే ఎక్కువ పడింది అనేసి సమాచారం. అంత పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, కొంచెం డిఫరెన్స్. ఎందుకంటే తనుజ గారికి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి మ్యాక్సిమం మిస్డ్ కాల్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే టీవీ యాక్టర్స్ అంటే టీవీ చూస్తూ నచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మిస్డ్ కాల్స్ ఇస్తారు. ఎవరైతే హాట్స్టార్ యూట్యూబ్ ఇలాంటి వాటిలలో చూస్తున్న వాళ్ళైతే సో హాట్స్టార్లోకి వెళ్ళేసి ఓటేస్తారు అనమాట. టీవీ ఆడియన్స్ అయితే ఓట్ అనేది మిస్డ్ కాల్ ద్వారానే వెయ్యాలా. సో హాట్స్టార్ ద్వారా అయితే కళ్యాణ్ పడలా ఉన్నాడు. మొబైల్ మిస్డ్ కాల్ ద్వారా అయితే మ్యాక్సిమం చూసుకున్నట్టయితే తనుజ గారు ఉన్నారు. చూడాలి. తర్వాత నేను మన టాప్ రివ్యూర్స్ సంబంధించిన పోల్స్ ఏవైతే లాస్ట్ 24 అవర్స్ వాళ్ళు పెట్టిన పోల్స్ ఏవైతే ఉన్నాయో, విన్నర్ ఎవరు అనే పోల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్పబోతున్నా. సో మన ఆదిరెడ్డి గారు అయితే పోల్ పెట్టారు. ఈ పోల్లో చూసుకున్నట్లయితే కళ్యాణ్ వచ్చేసరికి హైయెస్ట్ పర్సంటేజ్లో ఉన్నాడు. 56% ఉన్నాడు కళ్యాణ్ వచ్చేసరికి. తనుజ గారు వచ్చేసరికి 34% ఉన్నారు. ద డిఫరెన్స్ ఈజ్ హ్యూజ్. 22% ఉంది. ఎందుకు
ఆదిరెడ్డి గారిది చెప్తున్నానంటే ఎక్కువ హైయెస్ట్ రివ్యూవర్స్లో హైయెస్ట్ ఫాలోవర్స్ ఉన్న పర్సన్ అతనే కాబట్టి సో నేను అతన్ని తీసుకొని చెప్తున్నాను అనమాట. సో మేబీ కొన్నిసార్లు యూట్యూబ్ పోల్స్ ఏంటంటే మ్యానిపులేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ మీరు తన యొక్క ఇన్స్టాగ్రామ్ కమ్యూనిటీ ఛానల్కి వెళ్ళి చూస్తే ఆల్మోస్ట్ ఇద్దరికి మధ్య డిఫరెన్స్ 50% ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తనుజ గారికి 8,000 ఓట్స్ పడితే కళ్యాణ్కు ఆల్మోస్ట్ 17,000 ఓటింగ్ ఉందన్నమాట, అంటే ఆ పోల్లో. సో చెప్పలేం ఎలా ఉంటుంది అనేసి, అందుకే చెప్తున్నా ఎప్పుడు ఎలా జరగచ్చు అలా జరుగుతుంది అనమాట. తప్పకుండా మీకు నచ్చిన కంటెస్టెంట్స్ ఓటేసుకోండి. తర్వాత తీసుకున్నట్టయితే మన శ్రీను 65 ఛానల్లో పెట్టిన పోల్ గురించి తీసుకుంటున్నా. ఈ పోల్లో మాక్సిమం ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నారండి ఇద్దరు. 43% వచ్చేసరికి కళ్యాణ్ ఉన్నాడు, 42% తనుజ ఉన్నారు. చాలా మైన్యూట్ డిఫరెన్స్ ఉండింది. ఇక్కడ మీరు అనుకోవచ్చు డిజిమల్స్ లో ఉన్న వాల్యూస్ కౌంట్ చేయరా అంటే, డెసిమల్స్ లో ఉన్న వాల్యూస్ అంటే మనం చిన్నప్పటి నుండి చదువుకున్న లెక్కలలో ఉంటుంది కదా, బిలో 0.5కి బిలో ఉంటే అది కన్సిడర్ యాజ్ అన్న 1, 0.5కి అబోవ్ ఉంటే అది కన్సిడర్ యాజ్ అన్న 2 పాయింట్స్ అనేసి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నీకు డిజిట్స్ అనేవి యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ చూపించావు కాబట్టి మేబీ వీళ్ళు రౌండ్ ఆఫ్ ఫిగర్ చూపిస్తారు, అదే రౌండ్ ఫిగర్ అవుతుంది అనమాట. కొంతమంది ఏమంటారంటే మొత్తం 4 పోల్స్ పెట్టారు అనుకోండి, 4 పోల్స్ కలిపి 101 వచ్చింది అనుకో, చూడు వీళ్ళు ఏదో మ్యానిపులేట్ చేస్తున్నారు అది అనుకుంటారు. కాదు, అలా కాదు. డిజిమల్లో ఉన్న వాల్యూస్ అనేది క్యాలిక్యులేట్ చేయరు, డిజిమల్లో ఉన్న వాల్యూస్ను రౌండ్ ఫిగర్ చేసి చూపిస్తారు అనేది నా పాయింట్. అది నేను మీకు క్లియర్గా చెప్తాను అనమాట, మీరు అర్థం చేసుకుంటారని కూడా అనుకుంటున్నా. దాంతోపాటు నువ్వేంట్రా బాబు నువ్వు ఓన్లీ తనుజ వర్సెస్ కళ్యాణ్ చెప్తున్నావు అంటే, మ్యాక్సిమం మీరు ఎక్కడ చూసుకున్నా కానీ ఫైట్ అనేది వీళ్ళిద్దరి మధ్య జరుగుతుంది కాబట్టి సో వాళ్ళిద్దరి గురించి నేను చెప్తున్నా. వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది అనేది, ఏ ఛానల్లో ఎంత డిఫరెన్స్ ఉంది అనేది కూడా చెప్తున్నా. సో మన శ్రీను 65 బ్రదర్ ఛానల్లో అయితే 1% డిఫరెన్స్ ఉంది, పెద్ద డిఫరెన్స్ అయితే లేదు, చెప్తున్నాను కదా. తర్వాత నెక్స్ట్ తీసుకున్నట్టయితే మనకు మై రివ్యూస్ పవన్ ఉన్నాడు. మై రివ్యూస్ పవన్ కూడా పోల్ పెట్టాడు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మై రివ్యూస్ పవన్ పోల్ చూసిన వెంటనే షాక్ అయ్యాను అనమాట. ఎందుకంటే మై రివ్యూ పవన్ ఛానల్లో వచ్చేసరికి ఆల్మోస్ట్ 51% తోటి కళ్యాణ్ పడేలా ఉన్నాడు. 34% అనుకుంటా, 34% మన తనుజ గారు అయితే ఉన్నారు. మై రివ్యూస్ పవన్ కదా 36% తోటి మన తనుజ గారు ఉన్నారు. ఇద్దరి మధ్య డిఫరెన్స్ వచ్చేసరికి 15% ఉండింది. చూసుకున్నట్టయితే ఇలా ఉండింది అనమాట. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. అండ్ మనం చూసుకున్నట్టయితే మై రివ్యూస్ పవన్ ఛానల్ అయితే 15% డిఫరెన్స్ ఉంది. నేనేమనుకున్నానంటే మ్యాక్సిమం కొంచెం మనం న్యూట్రల్గానే ఉంటాడు కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉంటుంది అనుకున్నా, అంటే మైన్యూట్ డిఫరెన్స్ ఉంటుంది అనుకో, మరి ఇంత హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుందని నేను అనుకోలేదు. నెక్స్ట్ తీసుకున్నట్టయితే టాప్ వ్యూస్ ఆనంద్ గారు ఉన్నారు. టాప్ వ్యూస్ ఆనంద్ ఛానల్లో తీసుకున్నట్లయితే మన కళ్యాణ్కి వచ్చేసరికి 46%, తనుజ గారికి వచ్చేసరికి 48%, ఆల్మోస్ట్ అంటే 8% డిఫరెన్స్ ఉండింది. నెక్స్ట్ ఫైనల్గా తీసుకున్నట్టయితే గలాటా గీతు గారి ఛానల్ అయితే ఆవిడ డిఫరెంట్గా పెట్టారు. పోల్ వచ్చేసరికి ఎవరు రన్నర్ అవుతారని పెట్టారు అనమాట. అంటే వీళ్ళు కూడా పెట్టలేదని కాదు, వీళ్ళు వేరే పోల్స్లో పెట్టారు. ఇవాళ తీసుకున్నట్లయితే ఈ 24 అవర్స్లో ఆవిడ పెట్టిన పోల్ ఏంటంటే ఎవరు రన్నర్ అవుతారనేసి. ఈ పోల్లో వచ్చేసరికి 37% కళ్యాణ్ పడాలా ఉన్నాడు, 54% వచ్చేసరికి తనుజ గారు ఉన్నారు. రన్నర్ ఎవరు అవుతారు అనే దానికి చూడండి ఆ లాజిక్ భలే పెట్టింది గీతు గారు వచ్చేసరికి. ఇక్కడ మనం డిఫరెన్స్ చూసుకున్నట్లయితే సో ఈ ప్రకారం తీసుకుంటే విన్నింగ్ పొజిషన్లో ఎవరు ఎక్కువ ఉన్నారు, 53% వచ్చేసరికి కళ్యాణ్ పడాలా అండ్ 34% వచ్చేసరికి తనుజ గారు ఉన్నారు. డిఫరెన్స్ వచ్చేసరికి 23% ఉంది. సో ఇక్కడ మొత్తం ఓవరాల్ గా తీసుకున్నట్టయితే, అంటే నేను అందరు తీసుకోలేదని కాదు, తర్వాత తీసుకున్నట్లయితే మనకు న్యూస్ బౌల్ ఛానల్ అతను ఉన్నాడు, అతని ఛానల్లో కూడా కొంచెం డిఫరెన్స్ అనేది క్లియర్ కనపడుతుంది. నేను అంటే వీళ్ళవే తీసుకున్నావు మిగతా వాళ్ళే తీసుకోలేదు అనేది పాయింట్ కాదు, బట్ వీళ్ళకి హైయెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళ పేజెస్ కాబట్టి వాళ్ళ పేర్లు తీసుకున్నాను. సో మీరేం తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే మాక్సిమం ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇక్కడే జరుగుతుంది కాబట్టి ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారనేది వీళ్ళ పోల్స్ కానీ వీళ్ళ పోస్ట్ కానీ చూసి చేసుకోవచ్చు అనమాట. బయట చాలా మందికి అపోహలు ఉన్నాయి, మీ రివ్యూవర్స్ అందరూ ఏం చేస్తారంటే మీరు అంతా కలిసి మ్యానిపులేట్ చేస్తారు, విన్నింగ్ రేస్లో వాళ్ళని కూడా గెలిపిస్తారంటే ఎవ్వరు ఏం చేయరండి. అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి అందరూ మాట్లాడతారు, అది నెగిటివ్ అవ్వచ్చు పాజిటివ్ అవ్వచ్చు. మీరు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే న్యూట్రల్గా ఉంటారు. అందరూ పెయిడ్ రివ్యూవర్స్ అని చెప్పడం అనేది చాలా అంటే చాలా రాంగ్. ఎందుకంటే పెయిడ్ రివ్యూవర్స్ అనే వాళ్ళు 100% వాళ్ళు ఛానల్ని కానీ వాళ్ళు ఫ్యాన్ బేస్ని కానీ ఎప్పటికీ బిల్డ్ చేసుకోలేరు అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. వాళ్ళు ఈ పొజిషన్లో ఉన్నారన్నా కానీ
వాళ్ళు ఇంత ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకున్నారన్నా కానీ మ్యాక్సిమము 95 to 99.9% న్యూట్రల్ వేలో ఆలోచిస్తారు. వాళ్ళు షోను చూసే దాన్ని బట్టే వాళ్ళు రివ్యూ ఇస్తారనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. సో నేను ఎవరిని కించపరుస్తున్నట్టు కాదు, బట్ వీళ్ళకి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి వీళ్ళ పోల్సే తీసుకున్నాను అనమాట, ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఇలా జరిగిందనమాట. ఈ విధంగా ఓవరాల్గా తీసుకున్నట్లయితే ప్రతి పోల్లో తీసుకున్నట్లయితే కళ్యాణ్ పడాల ముందంజలో ఉన్నాడు. ఒక మన శ్రీను 65 దాంట్లో ఒక కొంచెం అట మైన్యూట్ డిఫరెన్స్, 43% కళ్యాణ్, 42% తనుజ, అంటే కొంచెం ఎడ్జ్లో ఉన్నారు, ఎడ్జ్ కేసులో ఉన్నారనమాట. అలాగని మ్యానిపులేట్ చేస్తున్నారని కాదు, ఇలా ఉండింది అనమాట ఓవరాల్గా. ఇదంటే మీకు ఒక విషయం చెప్పాలి, ఎందుకు అనుకుంటున్నానంటే ఈ పోల్స్లో పాల్గొనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యాక్సిమం స్మార్ట్ ఫోన్లు మొబైల్స్ వాడే వాళ్ళే ఉంటారండి. ఇప్పుడు టీవీ ఆడియన్స్ ఉండరు. టీవీ ఆడియన్స్ ఓటేసే ప్రాసెస్ ఎలా ఉంటుంది, మిస్డ్ కాల్ ద్వారా ఉంటుంది. సో మేబీ మిస్డ్ కాల్ ప్రాసెస్లో కళ్యాణ్కి తక్కువ ఉండొచ్చు, తనుజ గారికి ఎక్కువ ఉండొచ్చు, మేబీ ఇవన్నీ కంపారిటివ్ చేస్తారు. ఓవరాల్గా 2 తీసుకుంటారు, 2 బేస్ చేసుకొని 2 పోల్స్, మిస్డ్ కాల్స్ ప్లస్ హాట్స్టార్ ఓటింగ్ 2 తీసుకొని బేస్ చేసుకొని విన్నర్ని అనౌన్స్ చేస్తారు. ఈసారి మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఏంటంటే విన్నింగ్ అనౌన్స్ చేసిన తర్వాత ఓటింగ్ కూడా రివీల్ చేస్తారంటే, రివీల్ చేస్తేనే బాగుంటుంది. రివీల్ చేయకపోతే ఏమవుతుందంటే వీళ్ళకి అన్ఫేర్ జరిగింది, వాళ్ళని గెలిపించాలనుకున్నారు, వీళ్ళని గెలిపించాలనుకున్నారు, అది ఇది అనేసి వెళ్ళిపోతుంది అనమాట. సో ఓటు రివీల్ చేస్తేనే బెటర్గా ఉంటుంది అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్, అది కూడా అందరూ కోరుకుంటున్నారు. సో ఇంతటితోటి ఈ ఓటింగ్ అనాలిసిస్ అయిపోయింది అనమాట. సో మీకు నచ్చిన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓటేసుకోండి. మీకు నచ్చని కంటెస్టెంట్స్ ఉంటే వాళ్ళ గురించి పట్టించుకోకండి. వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ వాళ్ళ గురించి కానీ మీరు దయచేసి పర్సనల్గా వెళ్ళొద్దు అనేది నా స్మాల్ రిక్వెస్ట్. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ కలిసిపోతారు, వాళ్ళు ఒకటవుతారు, బయట మనమే తిట్టుకోవాలన్నమాట. గత కొన్ని సీజన్లకి ఇదే జరుగుతుంది. దయచేసి మీరు పర్సనల్గా తీసుకోవద్దు. షో నచ్చిందా ఓటేయండి, పర్సన్ నచ్చాడా ఓటేయండి, షో లేకపోతే మీకు ఏదైనా మంచి విషయం నచ్చిందా దాని గురించి పోస్ట్ చేయండి. అంతేగాని దాని గురించి పోయి పిఆర్ వాళ్ళు ఉంటారు, ఎందుకంటే కొంతమంది పెయిడ్ పెట్టుకుంటారు, ఎందుకంటే వాళ్ళు తుమ్మిన దగ్గిన వాళ్ళను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి కదా. సో అలాంటి టీం ఉంటారనమాట. అలాంటి టీంలు ట్రాప్లలో అయితే పడొద్దు అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. అంటే వాళ్ళది కూడా తప్పు అని నేను అన్న, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చారు కాబట్టి వాళ్ళు చేయాలి, తప్పదు. బట్ పర్సనల్ వేలో వెళ్ళి చేస్తున్నారంటే ఆల్మోస్ట్ అది మనం చెప్పాలి ఎలా ఉంటుంది అనేసి, దాని గురించి మాట్లాడుకోకపోవడం కూడా మంచిదన్నమాట మనకు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మనకు నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాను నేను, భరణి గారి బజ్జు గురించి మాట్లాడుకుందాం. భరణి గారు బజ్జు గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఇది మాట్లాడి ప్రోమో గురించి చెప్తా. సో బజ్జులో కొన్ని మంచి హైలైట్ విషయాలు చెప్పారు. సెకండ్ టైం ఇంటర్వ్యూ కాబట్టి శివాజీ గారు కూడా ఏమి ఎక్కువ అడిగిన కంటెస్టెంట్స్ గురించి కూడా అడగలేదు, కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ గురించి అడిగారు. ఈ సిచ్యువేషన్లో ఇది జరిగింది, ఆ ట్రయాంగిల్లో ఇది జరిగింది, తర్వాత దివ్య బాండింగ్ గురించి అడిగారు. కొన్ని మంచి క్వశ్చన్లు అడిగారు శివాజీ గారు. భరణి గారు కూడా క్లారిటీగా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. దివ్యతో జరిగింది ఏదైతే ఉన్నిందో, ఆయన రెండోసారి వచ్చినప్పుడు దూరంగా ఉంచుదామని అనుకున్నట్టున్నాడు, బట్ ఆయనకు దెబ్బ తగిలినప్పుడు అమ్మాయి అంత దగ్గర కేర్ తీసుకోవడం కానీ ఇదంతా జరిగింది అనమాట. సో దాంతోపాటు బంధాలు, బంధుత్వాలు, వీటన్నిటి గురించి మాట్లాడారు కదా. సుమన్కు మరియు రాము రాథోడ్కి మీరు గాడ్ ఫాదర్ లాగా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళు అలా ఫీల్ అయ్యారు, ఆ సిచ్యువేషన్ అలా క్రియేట్ అయ్యాయని చెప్పారనమాట. ఫైనల్గా తీసుకున్నట్లయితే అంటే టాప్ 5 ఉన్నారు కదా, టాప్ 5లో ఉన్న వాళ్ళు ఎవరెవరు ఏ పొజిషన్లో ఉంటారన్న దాని గురించి నేను ఇక్కడ చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి డిమాండ్ పవన్ ఇమేజ్ చేశారు. డిమాండ్ పవన్ ఇమేజ్ వేయంగానే ఈ డిమాండ్ పవన్ 4th ప్లేస్లో ఉంటాడని చెప్పాడు అనమాట. మేబీ ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే పోల్స్లో 3rd పొజిషన్లో ఉన్నాడు డిమాండ్ పవన్. తర్వాత ఇమ్మాన్యుయల్ 3rd పొజిషన్ పెట్టారు. ఇమ్మాన్యుయల్ మంచి పొటెన్షియల్ ఉన్న క్యాండిడేట్, బట్ నామినేషన్లకి రాకపోవడం ఇలా జరగడం వల్ల అది అలా జరిగిపోయింది. సో నెక్స్ట్ తీసుకున్నట్లయితే సంజన గారు టాప్ 5 వదిలేండి, సంజన గారి గురించి మనం మాట్లాడుకోవడం మనసు. కళ్యాణ్ పడాలా గురించి వచ్చినప్పుడు కళ్యాణ్ పడాలకు 1 నెంబర్ చూపిస్తాడు. ఇతనికే కాదు ఇంకొకరికి కూడా నెంబర్ 1 ఇస్తాను అది అన్నప్పుడు తనుజ గారికి కూడా చూపెట్టాడు నెంబర్ 1. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు విన్నర్ అవుతారని చెప్పారు. శివాజీ గారు కూడా సో మీరే హౌస్లో ఉన్న మీరే కన్ఫ్యూజ్ అవుతుంటే బయట ఉన్న మేమెంత కన్ఫ్యూజ్ అవ్వాలనేసి పాయింట్ కూడా రైజ్ చేశారనమాట. బట్ శివాజీ గారు ఒక మంచి క్వశ్చన్ అడిగారు ఇక్కడ, అంటే మీకు ఛాన్స్ ఇస్తే ఎవరిని విన్నర్ చేస్తారు అని అన్నప్పుడు భరణి గారు డెఫినెట్ గా కళ్యాణ్ పడాలను పేరు చెప్పాడు అనమాట. సో ఇది కొంచెం కళ్యాణ్ పడాలకు బూస్టింగ్ లా ఉంటుంది. అంటే మొత్తం ఓటింగ్ కళ్యాణ్ పడాలకు మారిపోతుంది అంటే లేదు, ఎంతో కొంత ఓటింగ్ అయితే ఇంపాక్ట్ అవుతుంది. దాంతో పాటు చూడండి భరణి గారే చెప్పారు, ఎందుకంటే తనుజ నాన్న అని పిలుస్తారు కదా, భరణి గారే చెప్పారు కళ్యాణ్కి ఎంత బూస్టింగ్ అవుతుంది అంటే అంత బూస్టింగ్ అవుతుంది.
ఆయనే చెప్పాడు కళ్యాణ్కి విన్నింగ్ ఇస్తాననేసి అది ఇది అని చెప్పారనమాట. మేబీ రీసెంట్ టైంలో జరిగిన కొంచెం చిన్న చిన్న ఏవైతే ఆ ఫ్రిక్షన్ ఏదైతే ఉందో తనుజ మరియు భరణి, మేబీ దాన్ని ఉద్దేశించి దాని పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాడేమో. దాంతోపాటు ఓవరాల్గా సీజన్ మొత్తం మీద ఆయన నామినేట్ చేయని పర్సన్స్ ఎవరైనా ఉన్నారంటే అది సుమన్ శెట్టి అండ్ కళ్యాణ్ మెచ్యూర్డ్, కామన్, కంపోజ్డ్ అని కూడా చెప్పాడు. విన్నింగ్ పొటెన్షియల్ ఉన్న క్యాండిడేట్ అని కూడా చెప్పాడు అనమాట. సో ఇది జరిగింది. మనం నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ప్రోమోస్ గురించి మాట్లాడుకుందాం. బిగ్ బాస్ గురించి తెలిసిందే కదా, ఆయన ఈ వీక్ కూడా వదిలేటట్టు లేడు. సో ప్రోమో అయితే పెట్టాడు. ఇక్కడ ఏంటంటే టాస్క్లు పెట్టాడు. ఎవరైతే ప్లేయర్ ఆఫ్ ది డే ఉంటారో వాళ్ళకు వాళ్ళ హౌస్ నుంచి సమాచారం వస్తుంది అది ఇది అని చెప్పారు. ఇలాగైతే టాస్క్లు ఏవైతే హైలైట్ టాస్క్లు జరిగినాయో ఆ హైలైట్ టాస్క్లు పెడతారు వీళ్ళు. మనకు ప్రోమోలు చూపించిన దాని ప్రకారం ఏంటంటే కళ్యాణ్ వర్సెస్ తనుజ మధ్య జరిగిన టాస్క్ ఏదైతే ఉందో, తనుజ కెప్టెన్ 10th వీక్ కెప్టెన్ అయిన టాస్క్ అది పెట్టారనమాట. తనుజ అండ్ కళ్యాణ్, డిమాండిల్ వర్సెస్ డిమాండ్ వీళ్ళిద్దరి మధ్య జరిగిందనమాట. బట్ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఈ సీజన్లో రావాల్సిన హింట్లన్నీ వచ్చాయండి. ఇంకా హింట్లు గిన వస్తే హౌస్లో నుంచి విన్నర్ ప్రైజ్ మనీలో రూపాయి కూడా దొరకదు అనేది నేనైతే గ్యారంటీ ఇస్తా. ఒకవేళ బిగ్ బాస్ టీం వాళ్ళు అసలు పైసలు ఇవ్వను రా బాయ్, మీరు ఉంటే ఉండండి పోతే పోండి, మేము ఇవ్వం పైసలు అన్నా అని చెప్పారనుకోండి, ఏం చేయలేం. విన్నర్కి వస్తాయి డబ్బులు. ఒకవేళ డబ్బులు మనీ ఆఫర్ చేశారంటే మాత్రం విన్నర్కి అయితే డబ్బులు ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 లెస్. 100% డ్యామ్ షూర్గా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రోమో 2 వచ్చింది. ప్రోమో 2లో వచ్చేసరికి మీ యొక్క బిగ్ బాస్ అనుభవాల గురించి మాట్లాడమన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అనుభవం చెప్పారు. ఇమ్మాన్యుల్ స్టార్టింగ్లో హరీష్ గారి గొడవతోటి అప్పుడు చాలా లోలోకి వెళ్ళిపోయిన తర్వాత సంజన గారు హెల్ప్ చేశారని చెప్పడం, డిమాండ్ పవన్ తనకు వచ్చిన ఆపర్చునిటీ గురించి చెప్పారు. సంజన గారు నన్ను ఎవరు భరిస్తారు, 2 వీక్స్ భరిస్తారు అనుకుంటే నేను టాప్ 5 వరకు వచ్చానని చెప్పడం. తనుజ గారు కూడా బాగా అంటే నేను బయట ఇలా ఉన్నాను, నేను లోపలికి వచ్చిన తర్వాత ఇలా మార్చుకున్నానని చెప్పడం. కళ్యాణ్ వచ్చేసరికి 1 టైం ఆపర్చునిటీ అని చెప్పడం అని సూపర్ టూ గుడ్గా చెప్పారు. లైవ్లో తీసుకున్నట్టయితే లైవ్లో ఇప్పుడే అయిపోయింది అనమాట. సో ఇలాగా ఒక్కొక్కరు వాళ్ళ అనుభవాల గురించి, బిగ్ బాస్ అనుభవాల గురించి చెప్పుకున్నారనమాట. ఇది అయిపోయిన తర్వాత అందరు కలిసిపోతారండి, వాళ్ళ నెంబర్లు తీసుకుంటారు, వాట్సాప్ గ్రూపులు ఉంటాయి, గ్రూప్లో యాడ్ చేస్తారు, వీడియో కాల్లో మాట్లాడతారు. రీసెంట్గా రిలీజ్ అయిన మహోత్సవం ప్రోమోలో కూడా ఉన్నారు మాధురి గారు, రీతు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. మీరు కావాలంటే చూడండి, అందరు కలిసిపోతారు. మీరు దయచేసి మీరు వాళ్ళ గురించి కొట్టుకోవద్దు. దయచేసి మీరు వాళ్ళ ఫ్యామిలీస్ గురించి కానీ, మీ ఫ్యామిలీకి అంటే వీళ్ళు మాట్లాడి ఎగనిస్ట్గా మాట్లాడి మీ ఫ్యామిలీ వాళ్ళు తిట్టించుకొని ఇవన్నీ చేయొద్దండి ప్లీజ్. ఈ వారం అంతా కొంచెం సంయమనం పాటించండి. మీకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకోండి, నచ్చిన వాళ్ళ గురించి మాట్లాడొద్దు. సైలెంట్గా లైట్ తీసుకుంటే బెటర్ అన్నమాట. మీరు ఎంత వాళ్ళని పట్టించుకుంటే మీరు మీ యొక్క ఇబ్బందులు మీరు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఇది ఈ వీడియో యొక్క సారాంశము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నేను మీ మిస్టర్ బైరెడ్డి.